బహుశా ఇంత అన్యాయమైన బడ్జెట్ సమావేశాలు బహుశా దేశ చరిత్రలోనూ రాష్ట్ర చరిత్రలోనూ ఎప్పుడు జరిగి ఉండవేమో. మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరిగి ఉండదేమో. ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో. ప్రతిపక్ష నాయకుడు ఒక విషయంలో లేచి నేను ప్రొటెస్ట్ తెలుపుతున్నాను, వాకౌట్ చేయబోతున్నాను, మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే మైక్ ఇవ్వకుండా ప్రొటెస్ట్ ఎందుకు తెలుపుతున్నాడో కూడా తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా లేదేమో. ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి అన్నది ప్రేక్షకునిగా నేను చూశా. ఇంతటి దారుణంగా ఎప్పుడు వ్యవహరించింది లేదు. ఒక శాసనసభ్యుడు, అందులోనూ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ, మేము మా ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా వాకౌట్ చేస్తున్నాము, ప్రొటెస్ట్ తెలుపుతున్నాము, మైక్ ఇవ్వండి, మేము చెప్పాల్సింది మేము చెప్పి వెళ్ళిపోతాం ప్రొటెస్ట్గా అని చెప్తే మైక్ ఇవ్వని అధ్వానమైన దారుణ పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండదేమో. అంతటితో కూడా ఆగిపోవడం లేదు. ఎంతటి దారుణంగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయంటే నిన్న ఇది మళ్ళా కొనసాగింది. బడ్జెట్ సమావేశం మాట్లాడుతూ అపోజిషన్ పార్టీ లీడర్ మైక్ను కట్ చేస్తారు. మాటలు అయిపోకముందే, కంక్లూడ్ కాకముందే అపోజిషన్ పార్టీ లీడర్ మాట్లాడుతూ ఉండగానే 11:08 నేను మొదలుపెట్టా మాట్లాడడం. ప్రజల సమస్యల మీద, బడ్జెట్లో కేటాయింపుల మీద, చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ ఇచ్చిన హామీలు, ఆ హామీల ఆధారంగా వాళ్ళు కేటాయింపులు చేసిన అంశాల మీద ఒక్క టాపిక్ లో కూడా డిబేట్ కాలేదు. ఒక్క టాపిక్ లో కూడా వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. పూర్తిగా సబ్జెక్ట్ మీదనే మాట్లాడాం. అధికారంలోకి రావడానికి మీరు ఏ హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో మీరు దానికి సంబంధించి కేటాయింపులు ఏం చేశారు అన్న అంశాలు తప్ప వేరే అంశాలే మాట్లాడలేదు. అయినా కూడా 17 సార్లు ఇంటరప్షన్స్ చేశారు. 1:06 పాటు ఇంటరప్షన్స్ నమోదయ్యాయి. టీవీ చూస్తూ ఉన్నప్పుడు పక్కనే మైసూరారెడ్డి అన్న, ఉమారెడ్డి వెంకటేశ్వరరావు అన్న ఇద్దరు కూడా పక్క రూమ్లో టీవీలు చూస్తూ ఉన్నారు. ఇంటరప్షన్స్ టైం నోట్ చేసుకుంటూ పోయారు. 11:08 మొదలుపెట్టి 1:40 మైక్ కట్ చేశారు. ఈ 2:30 గంటలో 1:06 సేపు అబ్జెక్షన్, ఇంటరప్షన్స్. కాస్త ముందుకు పోయి మాట్లాడితే 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడితే కట్, మైక్ కట్. మళ్ళీ 4 నిమిషాలు మాట్లాడితే మళ్ళీ మైక్ కట్. మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడితే మైక్ కట్. 17 సార్లు. బహుశా ఇటువంటి అన్యాయమైన పరిస్థితి బహుశా ఎవరికి ఉండదేమో. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే రూల్స్ ప్రకారం, ఇది రూల్స్ బుక్, పేజ్ నెంబర్ 59.
రూల్ నెంబర్ 151 సబ్సెక్షన్ 3 బడ్జెట్కి సంబంధించి చర్చా కార్యక్రమంలో 6 days shall be allotted for the general discussion of the budget and 8 days for the voting of demands for grants. 6 days may అని రాయలేదు, 6 days shall be allotted అని రాశారు. 6 days shall be allotted for general discussions on the budget and 8 days for the voting of demands for grants. ఇది మ్యాండేటరీ రూల్స్. దీన్ని ఇష్టం వచ్చినట్టుగా 4 రోజులకు తగ్గించారు. ఆశ్చర్యం ఏమిటంటే రాష్ట్ర శాసనసభలో ఉన్నవి 2 పార్టీలు, 2 పక్షాలు, అధికార పక్షం, ప్రతిపక్షం. ప్రతిపక్షంలో ఉన్నది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ లేదు. అయినా కూడా మా పార్టీకి 1.5 గంటల సమయం కేటాయిస్తున్నారంట బడ్జెట్లో. అంటే బడ్జెట్ మొత్తం మీద 1.5 గంటల సమయం మీకు కేటాయిస్తున్నాం, చాలది మీకు అని చెప్తా ఉన్నారు. ప్రజల సమస్యల మీద సాక్షాత్తు బడ్జెట్ విషయంగా మాట్లాడేటప్పుడు, వాళ్ళ హామీలు, వాళ్ళ కేటాయింపులకు సంబంధించిన అంశాలు ఎత్తేటప్పుడు 1.5 గంటనే మీకు ఇచ్చేది చాలు అని అంటున్నారు. ఇది నిజంగా చాలునా కాదా అన్నది నిజంగా ప్రజలను అడగాలి. ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవాళ కంక్లూడ్ చేయడానికి నిన్న మీరు మైక్ కట్ చేశారు. కంక్లూడ్ చేయడానికి నాకు 20-30 నిమిషాల సేపు టైం పడుతుంది, ఆ 20-30 నిమిషాల సేపు అన్న టైం ఇవ్వండి అని అడిగితే అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా అధికార పక్షం వాళ్లకు మైక్ ఇచ్చారు. ఇక నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ప్రతిపక్షం అన్నది మాట్లాడకూడదు అని అంటున్నారు. మీకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా మీరు కేటాయింపులు చేసిన దాని మీద మాట్లాడకూడదు అని అంటున్నారు. అధికార పక్షానికే మీరు మైకులు ఇస్తారు, మీ వాళ్ళకే మీరే మైకులు ఇస్తారు. మీ గురించి గొప్పగా పొగిడించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారిని తిడతారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఒక్క నిమిషం ఎవరికి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయామంట. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా 5-6 సంవత్సరాలు అవుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ వ్యవస్థలను నడుపుతా ఉన్నారు. ఇవాళ కూడా ఎంతటి దారుణంగా ఈ అసెంబ్లీ ప్రొసీజర్స్ నడుపుతా ఉన్నారంటే, టీవీలు చూసేటప్పుడు టీవీలలో వాళ్ళకు వ్యతిరేకంగా కాస్త బాగా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మైక్ కట్ అయిపోతుంది. కట్ అయిపోతూనే టీవీ డైరెక్షన్ అధికార పార్టీ సభ్యుల మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళు తిట్టేదే చూపిస్తారు మళ్ళీ, కానీ ప్రతిపక్షం మీద వరకు టీవీ చూపించదు. కారణం, ఎక్స్క్లూజివ్ గా టీవీ రైట్స్ ఏబిఎన్కి ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి ఇచ్చారు. ఇక టీవీలలో కూడా వాళ్ళు చూపించాల్సిందే చూపించాలి, వాళ్ళు చెప్పాలనుకునేది మాత్రమే చెప్పాలి. ప్రతిపక్షం గొంతు అన్నది ఎక్కడ కనిపించకూడదు, వినిపించకూడదు అన్న ఆలోచనతో పోతా ఉంటే ఇక డెమోక్రసీ ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. టీవీలలో వాళ్ళు చేస్తా ఉన్న వాళ్ళకు క్వశ్చన్ ఇస్తారు, తెలుగుదేశం వాళ్ళకు క్వశ్చన్, దాని మీద క్వశ్చన్ మీద మా వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, అడిగిన వెంటనే ఆయన రిప్లై ఇస్తారు మంత్రి గారు. ఆ రిప్లైస్ లో రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం మొదలు పెడతారు. మీరేం చేస్తారో చెప్పండి అయ్యా, మీ కేటాయింపులు ఎలా ఉన్నాయని చెప్పి అడిగితే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇలా రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం ఏందయ్యా, అది కూడా తప్పుడు తిట్లే, అది కూడా అబద్ధాలు చెప్తా ఉన్నావు అని మళ్ళీ మేము మైక్ అడిగితే క్లారిఫికేషన్ల కోసం మా వాళ్ళు మైక్ ఇవ్వరు. అంటే టీవీ రికార్డ్స్ లో
టీవీ చూసేటప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ మాత్రమే ప్రజలకు వినపడాలి. దాని తర్వాత నువ్వు తప్పు చెప్తున్నావు, క్లారిఫికేషన్ చేస్తున్నాం మేము, మాకు ఛాన్స్ ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని అంటే మైక్ మాకు ఇవ్వరు. మైకులు మాకు ఇవ్వరు కాబట్టి టీవీలు కూడా రావు. అన్యాయం చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తే కనీసం శాసనసభలో ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము అన్నది కూడా టీవీలలో కనిపించదు. అధికార పక్షం పార్టీ వాళ్ళు మాత్రం మమ్మల్ని తిడుతూ ఉన్నది మాత్రం, అందులో రాజశేఖర రెడ్డి గారిని తిడుతూ ఉన్నది మాత్రం వినిపిస్తుంది, కనిపిస్తుంది బయట చూసే ప్రజలకు. ఇటువంటి దారుణంగా మేనేజ్ చేసి వ్యవస్థలను, డెమోక్రసీని కూనీ చేస్తూ శాసనసభను నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుతో రాష్ట్రం మొత్తం తలంచుకుని తల దించుకునేలా ఉంది పరిస్థితి చూస్తే. ఒక రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తా ఉన్నారు. అధికారంలో ఇవాళ వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున మేము వస్తాం. కానీ ఈ సంస్కృతి ఇదే రిపీట్ అయితే మాత్రం ప్రెసిడెంట్లు ఇదే మాదిరిగా ప్రెసిడెంట్ సెట్ చేస్తే మాత్రం రాబోయే తరాలకు మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లేకపోతాం. ఇవాళ కూడా 2 శాసనసభ్యుల్ని సస్పెండ్ చేశారు. మరో శాసనసభ్యుడి మీద ప్రివిలేజెస్ మోషన్ మూవ్ చేశారు. 3 మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు? ప్రొటెస్ట్ జరగకోకుండా పిలిచి మాట్లాడి సమయం కేటాయించాలి అన్న ఆలోచనలు. ఇవాళ మా బలం 67 మంది శాసనసభ్యులు. దాని ప్రకారం మాకు 40% టైం వాటాలో మాకు షేర్ ఉంది. 40% వాటా మాకు ఇస్తున్నారా అన్నది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఒకసారి శాసనసభ జరుగుతా ఉన్న తీరును చూస్తే ఎంతసేపు వాళ్ళు మనల్ని తిట్టారు, వాళ్ళు వైఎస్ఆర్ గారిని తిట్టారు అన్నది కనిపిస్తుంది తప్ప ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నది కనిపించిన పరిస్థితిలోకి టీవీ వ్యవస్థ దిగజారిపోయింది. అసెంబ్లీ నడిపే పూర్వం దిగజారిపోయింది. ఇదే మాదిరిగా కొనసాగితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా మేము వెనకడుగు వేయం. స్పీకర్ గారి మీద ఆ స్థాయికి ఆయన తెచ్చుకోవాలని అనుకుంటే మేము వెనకడుగు వేసే పరిస్థితి ఉండదని మాత్రం చెప్తా ఉన్నాం. వెంటనే శాసనసభ్యులు ఎవరినైతే సస్పెండ్ చేశారో, ఎవరి మీద అయితే ప్రివిలేజెస్ మోషన్ మూవ్ చేశారో ఆ వెంటనే విత్డ్రా చేయాలని కూడా అడుగుతా ఉన్నాం. శాసనసభ నడపాలి అని అంటే ఉన్నది ఒకటే ప్రతిపక్షం, వేరే పార్టీలు లేరు. వాళ్ళ గొంతు ప్రజలు వినాలని చెప్పి అనుకుంటారు. అలా వినపడేట్టుగా ఫెసిలిటేట్ చేయడమే స్పీకర్ గారు చేయాల్సిన ధర్మం. అలా కాకుండా ప్రతిపక్షం గొంతును పూర్తిగా నొక్కేయాలని, వినపడకూడదు అన్న ఆలోచనలు చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అన్నది మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే నిజమైన ప్రతిపక్షం ఎప్పుడైనా కూడా మేం కాదు, నిజమైన ప్రతిపక్షం ప్రజలు. ప్రజల తరపున మాట్లాడే వాళ్ళం మేము. మా గొంతు వినడానికి వీళ్ళకు ఓపిక లేకపోతే మాత్రం ప్రజలు వీళ్ళకు గట్టిగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మార్పులు తెచ్చుకుని శాసనసభ్యులను సస్పెండ్ చేసిన వాళ్ళను విత్డ్రా చేసుకుని శాసనసభలో ప్రతిపక్షం గొంతు వినడానికి ఓపిక తెచ్చుకుని వీళ్ళు శాసనసభను నడపగలిగితే మంచిది. అలా నడపలేకపోతే మాత్రం వీళ్ళంతా కూడా ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.
ఒక నిమిషం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒక్క నిమిషం. మీరు చెప్పింది విన్నా తల్లి. బిఏసీలో మాట్లాడింది లేదు. జవహర్లాల్ నెహ్రూ గారి పేరు, అమర్నాథ్ రెడ్డి గారి విప్ గారి పేరు స్పీకర్ గారు చెప్పారు. అక్కడ కూడా అబద్ధాలే. ఒకసారి జ్యోతిర్నారాయణకి నేను మైక్ ఇస్తాను. ఏ రకంగా అబద్ధాలు జరుగుతూ ఉన్నాయంటే, మీరంతా టీవీలు చూశారు నిన్నంతా. 1:06 పాటు ఇంటరప్షన్స్ జరిగాయి అన్నది మైసూరారెడ్డి అన్న ఉమారెడ్డి వెంకటేశ్వర అన్న ఇద్దరు టీవీ చూస్తూ రాసుకుంటూ పోయారు. కానీ వాళ్ళు ఇచ్చిన నోట్ చూస్తే 21 నిమిషాలు మాత్రమే ఇంటరప్షన్స్ అంట. ఎక్కడికి అన్యాయం మీద అబద్ధాలు? మీరే టీవీలు చూశారు, మీరే టెలికాస్ట్ చేశారు, మీకే తెలిసిన విషయాలే. 21 నిమిషమైనా నిన్న వాళ్ళు అబ్జెక్షన్స్ చేసింది. ఇది అప్పటికి 52 నిమిషాలు అన్నది అప్పటికి. 1:06 మేము ఈ లెటర్ కూడా స్పీకర్కి ఇచ్చాం. 52 నిమిషాలు అయ్యిందయ్యా మేము వాళ్ళు ఇంటరప్షన్స్ చేయబట్టి అని. దాని తర్వాత మళ్ళీ కొనసాగింది. అది 1:06 దాకా పోయింది. అదే ఒక నిమిషం. దాని తర్వాత మళ్ళీ కొనసాగింది. అది 1:06 దాకా పోయింది. అదే ఒక నిమిషం. అదే మాదిరిగా టాపిక్ వచ్చేసరికి జ్యోతిర్నారాయణ నిన్న స్పీకర్ గారిని మీరు గమనించుంటే నా బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు ఆయనే ఫ్లోర్ మీద 2.5 గంటలు అన్నాడు. మళ్ళీ ఆయనే 1.5 గంటలు అన్నాడు. మళ్ళీ అంతటితోనూ సరిపోకుండా జ్యోతుల్ నెహ్రూ, అమర్నాథ్ రెడ్డి ఒప్పుకున్నారని చెప్పి వాళ్ళ పేరు చెప్తారు. వాళ్ళిద్దరూ పోయి అమర్నాథ్ రెడ్డి పోయి స్పీకర్ని గట్టిగా తగిలాడు. ఏమయ్యా ఇది చెప్పేది ఏందండి? ఇది ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? ఏంటి సార్ ఇది న్యాయమేనా సార్ అని చెప్పి అడిగాడు. జ్యోతుల్ నెహ్రూ మైకు పట్టుకొని మైకులో చెప్పుకునేదానికి కూడా అవకాశం లేని అడిచాడు ఆ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో. అబద్ధం ఇది, నేను అలా చెప్పలేదని. ఇంతటి దారుణంగా చేయడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఉన్నది ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం అన్నది కూడా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే ఇక ఏమీ మిగలదు. ఆత్మస్థుతి, పరనింద, మీ గురించి మీరు డబ్బా కొట్టుకోవడం, రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం తప్ప ఇంకా ఏమీ మిగలదు సభలో. సార్ మీరు టీవీని ట్రిబ్యూట్ చేశారు. టీవీ వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళు చూపించడం అనేది ఎప్పుడు జరుగుతా ఉన్నది తెలియ. థ్యాంక్ యూ. కానీ మీరు శాసనసభలు సజావుగా నడపడంలో జగన్ గారు శాసనసభలు సజావుగా జరపడంలో అధికారం పక్షం పాత్ర ఎంత ఉందో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే ఉంది. మీ వైపుగా మీరు ఎటువంటి రోల్ ప్లే, ఎటువంటి చర్య ముందుకు పోవాలని చెప్పి చూస్తున్నారు? అదే మా వైపు నుంచి చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ప్రొటెస్ట్ తెలుపుతూ కూడా సభలకు వెళ్ళాం. సభకు వెళ్ళి మైకు ఆయన ఎప్పుడూ బహుశా ఏ అపోజిషన్ పార్టీ లీడర్ కూడా బహుశా ఇట్లా మాట్లాడుతూ ఉండగా మైక్ కట్ చేసిన సందర్భాలు బహుశా ఉండవేమో. అయినా కూడా దాన్ని దిగమింగుకొని వాటిని దిగమింగుకొని కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా వాళ్ళతో పాటు 4 అడుగులు ముందుకు వేసే ప్రయత్నం మీడియా ద్వారా వాళ్ళకి ఇప్పటికైనా కూడా చేస్తా ఉన్నది తప్పు. మార్చుకోండి మీ వైఖరిని కూడా చెప్తా ఉన్నాం. జగన్ గారు ఛానల్ అయినా కూడా ఈ మాదిరిగా అడగడం అన్యాయం అయ్యా. మీరే చూపిస్తున్నారు టీవీలు, మీరే క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక్కడ కూడా ప్రతిపక్షం, ఇక్కడ కూడా మీరే అధికార పక్షం అయిపోయారు, మేమే ప్రతిపక్షం అయిపోయాం. ఇంతగా చేస్తే ఎలా నారాయణ? జగన్ గారు